Sir, in the past 2 decades, we have had 10 years of gross mismanagement by the Congress party between 2004 and 2014. Sir, don't laugh. These are all the facts on record. Sir, the data and the facts all indicate that the Congress misrule from 2004 to 2014 has poisoned this Indian economy. You have poisoned the Indian economy, sir. Sir, please be seated. Digvijay Singh, sir. Sir, this is very important aspect. Congress and corruption have become synonymous. Whenever somebody says corruption, you can say that it is a Congress party. Congress has always treated public money as their own personal ATM. That is the style and characteristic of the Congress party, sir. The list of government scams that have happened during UPA rule is never ending. Sir, I'll give the example, sir. Bofer scam, 2G spectrum scam, Commonwealth game scam, coal scam, Aadhar scam, National Herald scam, DLF scam, fodder scam, and so on and so forth. And we can list out any number of scams, sir. తెలంగాణ ప్రభుత్వం మీద కామెంట్ చేయడం అనేది ప్రతి ఓడికి ఒక పరిపాటి అయిపోయింది. మొన్నోడు నిన్నోడు నేడోడు అన్నట్టు పార్లమెంటు సాక్షిగా విజయసాయి రెడ్డి మాట్లాడిన మాటలు కనుక చూస్తే ఒక రాజకీయ అజ్ఞానిగా, మరి పెద్దల సభకు ఎట్ట ప్రాతినిధ్యం వహిస్తుండో నాకు తెలియదు, కానీ ఇంత అక్కసు తెలంగాణ ప్రభుత్వం మీద ఎందుకు? మోడీ ప్రాపకం పొందాలనుకుంటే, మోడీ కాడ మార్కులు ఎక్కువ వేసుకోవాలనుకుంటే ఏర్పడ్డ ప్రభుత్వాలను కూలగొడతామని చెప్పి నిండు సభలో మాట్లాడమా? నీకు ఏ రాజకీయ తెలివి ఉందో ఇప్పుడు అర్థమవుతున్నది. చార్టెడ్ అకౌంటెంట్ టర్న్డ్ పొలిటికల్ లీడర్, లేకపోతే జగన్కు సలహాదారుగా ఉన్నట్టుగా ఉండి మారిన పొలిటికల్ లీడర్ లెక్క ప్రభుత్వాలు మారవు మిత్రమా. ఇలా షర్మిల అక్కడికి వచ్చి కాంగ్రెస్ను బలోపేతం చేయడం అనేది నీకు నచ్చకపోవచ్చు, అందుకనే కాంగ్రెస్ మీద అక్కసు వెళ్ళబోచుకుంటున్నావేమో. డెఫినెట్గా రేపు ఏ విధంగా రాజకీయంగా మీకు సమాధానం చెప్పాలనో కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కానీ కేసీఆర్తో అంటగాగుతున్న మీరు మీ అక్కసును వెళ్ళగక్కడం అనేది దేనికి సంకేతమో ఆలోచించుకో.